నేటి పంచాంగం వివరణ జూలై 22, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. తిథి నవమి ఉదయం 7:03 వరకు, నక్షత్రం స్వాతి రాత్రి 10:59 వరకు, తదుపరి విశాఖ. యోగం సాధ్య సాయంకాలం 6:36 వరకు, కరణం భాలవ సాయంకాలం 6:09 వరకు, తదుపరి కౌలవ ఉదయం 7:02 వరకు. వజ్రం తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 7:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. యమగండం ఉదయం 7:32 నుండి 9:09 వరకు. అమృత కాలం మధ్యాహ్నం 1:26 నుండి 3:11 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమయం సాయంకాలం 6:49 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈ రోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు ఈ రోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈ రోజు మేషరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో లాభాలను లభిస్తాయి. అలాగే మీ విషయాలను కొన్నింటిని గోప్యంగా ఉంచుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. అలాగే ఊహించని ధనయోగం కూడా కలుగుతుంది. విదేశీయాన యోగం అనేది ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఆనందకరమైన శుభయోగాలు అనేవి గోచరిస్తున్నవి. వివాహ విషయంలో శుభవార్త అనేది అందుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నూతన గృహయోగం, స్థలయోగం అనేది ఉంది. కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తులను కూడా పొందుతారు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వైద్య రంగం వారికి అనుకూలత అనేది ఉంది. వ్యవసాయ రంగం వారికి పంట లాభం అనేది కనిపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలను నేర్పుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. మీ ప్రతిభకు పదును పెట్టి పేరు గడిస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు హోదాలు నిలుపుకుంటూ ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులు మరింత పేరు గడిస్తారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఇంట బయట కొందరి ప్రవర్తన మీకు చికాకును కలిగిస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలను నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. ఈరోజు ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరు జారినంత వరకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్పవచ్చు. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన వివాదాల్లో తలదూచే మీరు చిక్కుల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున మీరు మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే స్నేహితులతో కలహాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఇతరులపై ఆధారపడడం మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. నూతనంగా చేరిన భాగస్వాముల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. వివాహ సంబంధ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక కార్మికులకు కూడా వాళ్ళకు పరిశ్రమలలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు కూడా కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి.
ఇక ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగం మార్పునకు కూడా అనుకూలం కాదు కాబట్టి ఎవరైతే ఉద్యోగం మార్పును కోరుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాల్లో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున యువత జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది కలిగించినా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. రాబడి రూపాయి అయితే ఖర్చు ₹2గా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు ఆఖరి క్షణంలో వాయిదా పడతాయి. అలాగే ఇక సరైన ఆహార నియమాలు పాటించండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తప్పకుండా ఈరోజు వ్యాయామాలు చేయండి. ఇక మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు పొందడంలో విఫలం చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త బాధ్యతలు ఇవ్వడం వలన చికాకు అనేది ఏర్పడుతుంది, ఇబ్బందులు పడతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను దూరం చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. మహిళలకు కుటుంబంలో మరిన్ని చికాకులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక మిథున రాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో సంతృప్తి అనేది చెందుతారు. అనుకున్న సమయానికి పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విభేదించిన వారే మీకు దగ్గరగా అవుతారు, మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు భాగ్యలాగా లాభం అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది ఉంది. శుభవార్తలను వింటారు. అలాగే మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకోగలుగుతారు ఈరోజు. అలాగే ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని విజయాలను సాధిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. ఇక శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకోవడంలో మీ నైపుణ్యం చూపుతారు. అలాగే మీ యొక్క కళలు నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇతరులకు సహాయం అందించేందుకు సిద్ధపడతారు. ఇక అదనపు రాబడిని పొందుతారు. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గి ఊరట చెందుతారు. ఇక కుటుంబ సభ్యులు మీ ప్రయత్నాలకు సహకరించడం విశేషం. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. అలాగే ఆస్తి విషయాలలో కూడా నూతన అగ్రిమెంట్లను చేసుకుంటారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి ఈరోజు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి, క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కళాకారులు అనుకున్నది సాధించగలుగుతారు. ఇక టెక్నికల్ రంగం వారి యొక్క కళలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇక విద్యార్థులు కూడా విద్యా విషయంలో సంతృప్తి అనేది చెందుతారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకొని ఇబ్బంది పడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మీకెంతో మేలు చేస్తుంది ఈరోజు. అలాగే బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు కొంత కష్టంగా ఉంటాయి.
ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకోని వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే అప్పుగా ధనం ఇవ్వకండి, ఇచ్చినా తిరిగి వచ్చే చరిత కనిపించట్లేదు. ఇక రాజకీయ నాయకులకు పదవి గండం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ వ్యవహారాలలో కూడా తప్పిదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో సామాన్యమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి. అనారోగ్య సమస్యలు కనబడుతున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు ఆ ప్రయత్నం మానుకోవడమే మీకు మేలు చేస్తుంది. ఈరోజు సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నందున తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే బంధువుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆసుపత్రులను సందర్శిస్తారు. ఇక కాంట్రాక్టర్లు వారికి లభించిన పనులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు అంతగా లాభించవని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సమస్యలను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి పర్యటనలో అవంతరాలు అనేవి ఎదురవుతాయి. కళాకారులకు ఆచితూచి సాగాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అవకాశాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళలకి ఆస్తి వివాదాలు తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే విందు వినోదాది కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ఇక నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగ విషయమై శుభవార్తను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. ఇక అన్నింటా పట్టుదలతో ప్రయత్నించడం వలన విజయాలు అనేవి సొంతమవుతాయి. ఇక సోదర మైత్రి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. పెట్టుబడుల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక పెద్దలను గౌరవించడం వలన మంచి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక లోన్ సౌలభ్యాన్ని కూడా పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక సింహరాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి తమ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు మరింత కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు విచిత్రమైన సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మీ మనసులోని అభిప్రాయాలను ఆప్తులతో పంచుకుంటారు. ఇక ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. రుణభారం కూడా తగ్గుతుంది. అలాగే ఆకస్మికంగా కూడా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంత శుభకార్యాలను నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు తీరిపోతాయి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఇక వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి ఉన్న స్తబ్దత అనేది తొలగిపోయి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. ఇక రాజకీయవేత్తలకు, వైద్యులకు, కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. టెక్నికల్ రంగం వారికి క్లిష్టమైన ప్రాజెక్టులను పూర్తి చేసి మెప్పును పొందుతారు. ఇక మహిళలు ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి కూడా లాభాలు అందుకుంటారు.
ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తమ మంచి మాట తీరుతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక మిత్రులతో కూడా ఈరోజు లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు విద్యా ప్రయోజనాలను పొందుతారు. ఇక స్నేహితుల వల్ల విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా శుభయోగాలను కన్యా రాశి వారు పొందుతారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు అన్ని విషయాలలోనూ ముందడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ మనోబలమే మీకు అండగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు పట్టుదలతో ముందుకు సాగుతారు. శత్రువులను కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు విద్య మరియు ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ మంచితనమే కొన్ని సమస్యల నుండి బయటపడివేస్తుంది. అలాగే అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరి ఊరట చెందుతారు. రుణభారాల నుండి విముక్తి పొందుతారు. అలాగే ఈరోజు కుటుంబంలో మీరంటే అందరూ ఆదరిస్తారు. ఇక దూరపు బంధువుల రాక మీ ఇంట సందడి వాతావరణాన్ని నెలకొంటుంది. అలాగే పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి కూడా విక్రయించడం వలన ఈరోజు మీకు ధనం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో పెట్టుబడులు సమకూరడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుపై సహచరులను మరియు ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యపోయేట్టుగా చేస్తారు. అలాగే ఈరోజు క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు తమ నేర్పును, నైపుణ్యతను చాటుకునే మంచి అవకాశం ఒకటి లభిస్తుంది. అలాగే మీలోని పట్టుదల, ఆత్మవిశ్వాసమే గుర్తింపునకు కారణమవుతుంది. ఇక టెక్నాలజీ రంగం వారికి జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు కనకదుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగులు ఉన్నవారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. గృహంన కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కలిగిన నష్టాలను ఈరోజు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మంచి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా అనుకూలత అనేది ఉంది. అలాగే ఈరోజు తులారాశి వారికి మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పునకు మంచిది. అలాగే పదవి ఉన్నతి కూడా కలుగుతుంది. ఇక అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారి యొక్క మిత్రులు మీపై విశేషమైన ప్రేమాభిమానాలను చూపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని వేడుకలకు హాజరై సంతోషంగా గడుపుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఏ కార్యక్రమాన్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అలాగే సేవా కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినన్ని లాభాలు ఈరోజు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని సన్మానాలు జరుగుతాయి. ఇక
విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి విషయంలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం అనేది లోపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాల పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన అవకాశాలు చేజారుతాయి. ఇక దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అజాగ్రత్తతనం వలన అధిక నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకోని ప్రయాణాలతో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. తొందరపాటుతనం వల్ల కూడా మీరు కొన్ని ముఖ్యమైన పనులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించక ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు రుణాలను చేయకండి. అలాగే ఈరోజు మహిళలకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే రాజకీయ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను పెండింగ్లో పెడతారు. బంధుఘనంతో అకారణ తగాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే ఈరోజు మానసిక అశాంతి అధికంగా వేధిస్తుంది. కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతారు. శారీరక రుగ్మతలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యర్థుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆస్తుల విషయంలో కూడా మరింత నిదానం పాటించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాల లాభాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు అనేవి తథ్యం. ఇక కళాకారులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. పరిశోధకులకు, వ్యవసాయదారులకు కొంత ఆందోళన చెందే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సమస్యలను ఎదురయ్యవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం, శివ స్తోత్ర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం ధనుసు రాశి వారి సొంతమని చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానానికి కావాల్సిన వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి అనుకున్న ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక నిరుద్యోగులకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంటిలో శుభకార్యాల నిర్వహణలో హడావుడి అనేది గడుస్తుంది. అదనపు ఆదాయం ఊరటను కలిగిస్తుంది. సన్నిహితుల యొక్క చేయుతను పొందుతారు. ఇక ప్రత్యర్థులకు సైతం మిత్రులుగా మారుతారు.
వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. అధిక లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పదోన్నతులను పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఊహించని విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు వారి నైపుణ్యతను ప్రదర్శించే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్య విషయంలో ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి బయటపడతారు. అలాగే మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది కనబడుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. మకర రాశి వారు ఈరోజు పట్టుదలతో, కార్యసాధనతో మంచి పనులను పూర్తి చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వివాహ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి. ఇక వివాదాల నుండి బయటపడతారు. రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు మకర రాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. కళాకారులకు, రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సినీ రంగం వారికి కూడా నూతన ప్రాజెక్టులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులను లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక మకర రాశి వారి ఈరోజు సంకల్ప బలంతో ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా చాటుకుంటారు. కష్టాల్లో ఉన్నవారి సైతం ఆదుకుంటారు. ప్రముఖులతో పరిచయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. అలాగే రుణదాతల ఒత్తిడిలు తప్పిపోతాయి. అలాగే పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక బంధు సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆస్తుల విషయంలో కూడా అగ్రిమెంట్లు అనేవి కుదురుతాయి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో భాగస్వాలను చేర్చుకునే విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. అలాగే మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ముందుకు సాగిపోతారు. ఇక మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు గణేశునికి ప్రార్థనలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారి ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పితృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. వివాహ సంబంధ విషయాల్లో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సంతాన సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను అందుకుంటారు.
వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఆప్తుల నుండి కీలక సలహాలను స్వీకరిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు కలుగుతుంది. అలాగే నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలంగా మారుతారు. అలాగే రాబడి అనేది అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి అంచనాలు అనేవి ఫలిస్తాయి. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయవేత్తలకి వారి అంచనాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచన కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ నామాలను స్మరించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేకపోతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే చేపట్టిన పనులు కూడా ముందుకు సాగక నిరాశ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే అవి వచ్చిన అవకాశాలు మంచివైనా మీ చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. కళాకారులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే మేలు అన్నది చెప్పొచ్చు. ఇక భాగస్థులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి జరుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో మాట పడతారు. కొన్ని కార్యాలు మధ్యలోనే ఆపివేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు చేజారుతాయి. ఆదాయం సమకూరినా ఉత్సాహం అనేదే ఉండదు. ఏదో అవసరం వస్తూనే ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ అనేది మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. సాంకేతిక నిపుణులకు, వ్యవసాయదారులకు సామాన్య స్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకి మనస్సు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఈరోజు సూర్యారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.